శిరమును వంచి అతన్ని ఆరాధించుదాము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. అతడు మన దేవుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, రోమ్ నగరంలో వాటికన్ దేవాలయంలో మైకెల్ యాంజెలో అనేటువంటి ఒక ఆర్టిస్ట్ దేవాలయము ప్రియ దేవుని బిడ్డలారా పైన భాగంలో ఆ స్లాబ్కి పైన కనబడుతూ ఉంది కదా, ఫ్యాన్ ఎక్కడ తిరుగుతుందో ఆ భాగములో చక్కగా బొమ్మలు వేస్తూ ఉండేవాడంట. దేవదూతల బొమ్మలు, పునీతుల బొమ్మలు, అపోస్తుల యొక్క చక్కనైనటువంటి బొమ్మలు గీస్తూ ఉంటే తన కింద పనిచేసేవాడు వచ్చి ఒక మాట అన్నాడంట. అయ్యా, అసలు నిన్ను ఎవరు ఇంత సమయం తీసుకోమన్నారు? నువ్వు చక్కగా వేస్తున్నావా లేదా? ఆ చెయ్యి ఎడమవైపు తిరిగిందా కుడివైపు తిరిగిందా అని ఎవరు గమనిస్తారు? బాగానే ఉంది కదా బొమ్మ, ఎందుకు నువ్వు అంత కష్టపడతావు? ఎవరు పరిశీలిస్తారు అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడంట, ఎవరు గమనించినా గమనించకపోయినా, ఎవరు పరిశీలించినా పరిశీలించకపోయినా నేను మాత్రము పరిశీలించుకుంటాను, చక్కగా వచ్చేంతవరకు గీస్తాను అన్నాడంట. మన క్రైస్తవ జీవితము కూడా అంతే. దేవుని బిడ్డలారా, దివ్య పూజా బలిలో పాల్గొనబోయే ముందు నీ జీవితాన్ని నువ్వే పరిశీలించుకోవాలి. నీ జీవితంలో చక్కనైనటువంటి మార్గాలు ఉన్నాయా? నీ జీవితంలో మంచి మార్గాలు ఉన్నాయా? పక్కవాడు నీ జీవితాన్ని పరిశీలించడు, నీ జీవితాన్ని నువ్వే పరిశీలించుకోవాలి. అందుకే పౌలు అంటాడు 2 కొరింథీయులు 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ఆత్మ పరిశీలన చేసుకొనుడు, మీరు విశ్వాసము కలిగి జీవించుచున్నారా? మీరు దేవుని రాజ్యమునకు దగ్గరగా ఉన్నారా? ఆత్మ పరిశీలన చేసుకోమంటాడు. దేవుని బిడ్డలారా, వచ్చిన ఉదాహరణ తీసుకుంటే, మీరు ఒక టీవీ కొంటారు, ఒక మిక్సీ లేకపోతే ఒక ఫ్రిడ్జ్ కొంటారు. కొనే ముందు ఎంత పరిశీలిస్తారు? ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ, ఆ వారంటీ కార్డు ఏంది, గ్యారంటీ కార్డు ఏంది, ఎలా పనిచేసిద్ది, దాని పరిశీలన ఏందని చెప్పి చక్కగా ఇంటికి తీసుకొచ్చి అన్ని విధాలుగా పరిశీలిస్తారు. ఎందుకని? అది నీకు ముఖ్యం కాబట్టి, అది విలువైంది కాబట్టి నీకు. మరి నిన్ను సృష్టించినటువంటి దేవునికి నువ్వు విలువైనదాని కావా? నీవు విలువైనటువంటి బిడ్డవు కావా? నీవు విలువైనటువంటి బిడ్డవుగా మారాలి అంటే ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో దేవుని బిడ్డలారా నీవు నేను పరిశీలించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే మత్తయి అంటాడు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, ఈ ప్రజలు పెదవులతోనే నన్ను స్తుతించున్నారు కానీ హృదయాలు చాలా దూరముగా ఉన్నాయంట. మరి మన జీవితాలు దేవునికి దగ్గరగా ఉన్నాయా? మన హృదయాలు దేవునికి దూరముగా ఉన్నాయా? దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నాయా? ఆయన విలువలకు దగ్గరగా ఉన్నాయా? ఇది మంచి సమయం దేవుని బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మంచి సమయం. చేసుకుందాం. పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొనబోయే ముందు ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన జీవితము దివ్య బాలయేసు యొక్క మార్గంలో ఉందా లేదా అని పరిశీలించుకొని, అలా లేకపోతే పాపక్షమాపణ అడుగుదాం. ఎందుకంటే మన దేవుడు కరుణామయుడు, దయామయుడు, ఎవరిని త్రోసిపుచ్చే దేవుడు కాదు. ఆయనకు అందరన్నా ఇష్టమే. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారో తప్పనిసరిగా దేవుడికి క్షమాపణ ఇస్తాడు.
కనుక ఈ పుష్పాబల్లో పాల్గొనబోయే ముందు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటూ దేవాతి దేవుణ్ణి పాపక్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మళ్ళా నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితముల యందు వారికి సమీపమున ఉండి నీ స్థిర ప్రేమతో కాల్చి కాపాడుము.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకు అట్లు చెప్పెను. మొదటి పట్టణము ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకు అట్లు చెప్పెను. దేవుడైన యావే సృష్టించిన జంతువులు అన్నింటిలో జిత్తుల మారిది సర్పము. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట్ట నిజమేనా అని స్త్రీని అడిగెను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండ్లైనా మేము తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు, తాకకూడదు. ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని జవాబు చెప్పెను. అంతటా సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకు అట్లు చెప్పెను అని అనెను. స్త్రీకి ఆ చెట్టు పండు కన్నులకు ఇంపుగా కనబడెను. దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లు అనుకొని ఆమె ఆ చెట్టు పండ్లు కోసి తాను తిని భర్తకు ఇచ్చెను. అతడును తినెను. ఆ పండును తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది. తాము మొండి మొలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. అంజూరపు ఆకులు కుట్టి మొలకు కప్పుకొనిరి. ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరుగాడుచుండెను. ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండా చెట్ల నడుమ దాగుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. పవిత్ర వాసము నుండి కనులెత్తి చూడుమా, నీ ఘనత కీర్తి మహిమకై మమ్ము ఆదరించుమా. ప్రభుని పవిత్ర వాసము నుండి కనులెత్తి చూడుమా, నీ ఘనత కీర్తి మహిమకై మమ్ము ఆదరించుమా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్త అధ్యాయం 1 పవిత్ర వచనములు 14 మరియు 15వ వచనము. యోహాను
చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలీలియా సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ సమయంలో పవిత్రాత్మ గీతాన్ని పాడుకుంటూ ఒక 2 నిమిషాలు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మన మీదకి రావాలని ప్రార్థన చేద్దాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, అందరూ కలిసి అందరూ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఓ పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఓ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రమయ్యా. నిత్యము కూడా మా జీవితాలలో మీరు ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రమయ్యా. ఈ నవదిన ప్రార్థనలో ప్రభువా, ఎవరైతే ఇక్కడ చేరి అనేక అవసరములతోటి కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి అవసరాన్ని సమర్పించుకుంటున్నానయ్యా. ఓ పరిశుద్ధాత్మదేవా, మాలో ఉన్నటువంటి పిరికితనమును తీసివేసి మాకు కావలసినటువంటి నిండైనటువంటి ధైర్యమును ప్రసాదించండి. మీ యొక్క విలువలు కలిగినటువంటి జీవితాన్ని మేము జీవించి నీ రాజ్యములో మేమందరము కూడా భాగస్థులము అని చెప్పి తెలుసుకునే భాగ్యాన్ని కలుగచేయమని ఈ పరిశుద్ధ సమయములో నీ వాక్కు మా హృదయాల్లో నిలిచిపోయే విధముగా దీవించమని, నీ వాక్కు ద్వారా మా జీవితాలు సవరించుకొని మా జీవితాలు మార్చుకొని ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మికముగా నీలో బలపడే భాగ్యమును కలుగచేయమని ఓ అద్భుత దివ్యబాల యేసువా మా మీద దయగా ఉండమని, అమ్మ మరియ తల్లి మా అందరి కోసం ప్రార్థించమని ఈ మా మనవిని మా నాదుని మీ కుమారుడైన యేసు నామములో మరియ తల్లి పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ఒకరోజు మదర్ తెరేసమ్మ గారు ఒక కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకుందంట. పట్టుకోగానే ఆ వ్యక్తి ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉన్నాడంట. వెంటనే మదర్ తెరేసమ్మ గారు ఆ కుష్టి రోగిని పట్టుకొని తనకున్నటువంటి గాయమును గుడ్డతో తుడుస్తూ, ఆ చీమును గుడ్డతో తుడుస్తూ కట్టు కడతానికి ప్రయత్నం చేస్తూ ఉందంట. కానీ ఆ వ్యక్తి ఏడుస్తూనే ఉన్నాడంట. ఏడుస్తున్నప్పటికీ కూడా మదర్ తెరేసమ్మ గారు మాత్రం ఆ పని ఆపలేదు. ఆ అమ్మ పని చేస్తుంటే ఆ దారిని పోయే ఒక వ్యక్తి అన్నాడంట,
చీ ఏంది ఈమె ఈ పని చేస్తుంది, ₹1,00,00,000 నాకు ఇచ్చినా ఈ పని నేను చేయను, ₹1,00,00,000 నాకు ఇచ్చినా కానీ ఈ పని నేను చేయను, ఏంది పని అనగానే మదర్ తెరెస్సా అందంట, అదే ₹1,00,00,000 నువ్వు నాకిచ్చి ఈ పని చేయొద్దంటే నేను చేస్తాను అన్నదంట. అదే ₹1,00,00,000 నువ్వు నాకిచ్చి ఆ పని చేయొద్దంటే నేను చేస్తాను అందంటే దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకు ఆ అమ్మ అంత ప్రేమ చూపించాలి, ఎందుకు ఆ అమ్మ అంత సేవ చేయాలి, ఎందుకు ఆ అమ్మ శాంతిని చూపించాలి, సహనము కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి, పశ్చాత్తాప కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, ఎందుకు ఉండాలి? పరిశీలిస్తే దేవుని బిడ్డలారా, పరిశీలిస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో, అదేవిధంగా లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని రాజ్యము అంటే ఎక్కడో లేదది, మీ మధ్యలోనే ఉన్నది. ఏంటి దేవుని రాజ్యము దేవుని బిడ్డలారా, ఏంటి మన మధ్యలోనే ఉంది అంటున్నాడు దేవుడు అని చెప్పి మీరు పరిశీలిస్తే, దేవుని రాజ్యము అంటే దేవుని యొక్క నివాస స్థానం, దేవుని యొక్క సాన్నిధ్యం. దేవుని యొక్క సాన్నిధ్యము అంటే ఆయన మనతోనే నిత్యము ఉంటూ ఉన్నాడు. అందుకే వాక్యం తెలియచేస్తూ ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. దేవుని రాజ్యం సమీపించడం అంటే ఆయన సాన్నిధ్యము, ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఏ బిడ్డైతే దేవుని యొక్క, క్రీస్తు రాజ్యము యొక్క, క్రీస్తు జీవితము యొక్క విలువలు కలిగి ప్రేమ, శాంతి, దయ, సహనము, వినయము, సాత్వికత ఇవన్నీ అలవర్చుకొని జీవిస్తారో వాళ్ళు దేవునితో ఉన్నట్లే, దేవుని రాజ్యములో ఉన్నట్లే. అందుకే పౌలు అంటాడు రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయం 17వ వచనంలో, పౌలు రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయం 17వ వచనంలో, దేవుని రాజ్యము అనగా తినుట త్రాగుట కాదు, దేవుని రాజ్యము అనగా పవిత్రాత్మ వసగే ప్రేమ, శాంతి, సంతోషం, సమాధానములే. అందుకే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ దేవుని సాన్నిధ్యమును మదర్ తెరెస్సా గారు చూపించారు. ఎలాగా? ఏ బిడ్డైతే దేవుని సాన్నిధ్యమును కనుగొంటారో, ప్రభువే అన్నాడు దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం, దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం, వినుము, నేను ద్వారము వద్దనే నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరమును విని తలుపు తెరుస్తారో నేను వాని వద్దకు వచ్చి విందు ఆరగించి తనతో ఉంటాను అన్నాడు. సాన్నిధ్యం. జాగ్రత్త గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా. ప్రభు ఇంకొక మాట కూడా అన్నారు. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 16వ వచనం, ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించునో అతడు నా యందును నేను అతని యందును ఉంటానన్నాడు. చూడండి, దేవుని సాన్నిధ్యం అంటే ఆ ప్రేమ కలిగి, ఆ దేవుని రాజ్యం యొక్క విలువలు కలిగి ఏ బిడ్డైతే జీవిస్తారో వాళ్ళల్లో దేవుని సాన్నిధ్యం అనేది ఉంటుంది, దేవుని రాజ్యం అనేది వస్తుంది. మీ అందరికీ కూడా నలుగురు వ్యక్తుల గురించి చెప్తాను. నలుగురు వ్యక్తులను మీకు పరిచయం చేస్తా ఈరోజు. బైబిల్ గ్రంథంలో ఉన్నవాళ్లే. మొట్టమొదటగా సమరయశ్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయశ్రీ యొక్క సంఘటన ఉంది మనకి. లూకా సువార్త 19వ అధ్యాయం 1-10 జక్కయ్య సంఘటన. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అక్కడే 16-22 వచనాలు. ఒక ధనికుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యము వెళ్ళాలంటే ఏం చేయాలయా అని అడుగుతాడు. ఇక 4వది మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం, సుంకపు మెట్టు దగ్గర కూర్చోడం అంటే మత్తయ్య దేవుడు పిలవంగా లేచి వెళ్ళిపోతాడు. డబ్బు లేదు, ఏమి లేదు, వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ నలుగురు చూడండి దేవుని బిడ్డలారా, సమరయశ్రీ దేవుని యొక్క సాన్నిధ్యము తన దగ్గరికి రాగానే సమరయశ్రీ ఏం చేసిందంటే ఇది కాదు నా జీవితం అని చెప్పి దేవుణ్ణి కనుగొన్నది. జక్కయ్య దగ్గరికి యేసుప్రభు రాగానే వెంటనే ఏం చేశాడు? ఏం చేశాడు? వెంటనే తన పాత జీవితాన్ని వదిలిపెట్టేసి దేవుని సాన్నిధ్యంలోకి వెళ్ళిపోయాడు.
కానీ ధనికుడు చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసుప్రభు దగ్గర వచ్చాడు, చాలా మంచివాడు, 10 ఆజ్ఞలు అనుసరిస్తున్నాడు. కానీ ధనాన్ని దానం చేయ అంటే, ఇతరులకు ఇవ్వయ్యా అంటే ఏం చేశాడు? స్వామి నా వల్ల కాదు స్వామి, వెళ్ళిపోయాడు. కానీ అదే ధనము కలిగినటువంటి మత్తాయి లేచి నడువు అనగానే తన డబ్బును మొత్తాన్ని వదిలేసి ప్రభువుని అనుసరించాడు. అంటే దేవుని యొక్క రాజ్యపు విలువలు కలిసి చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోకపు విలువలు చూడండి ఎలా ఉంటాయో. దేవుని యొక్క రాజ్యం యొక్క విలువలు ఎలా ఉంటాయంటే ప్రేమ. కానీ మనము మన జీవితంలో ఈ లోకములో ఉన్నటువంటి మనము ఆ విలువకి వ్యతిరేకంగా ఉంటాం. ఏమని? ప్రేమ చూపిస్తే చూపిస్తా, లేకపోతే లేదు. శాంతి, ఎక్కడికి వెళ్ళినా కొంతమంది, ఎక్కడ ఉన్నా కొంతమంది అక్కడ ప్రశాంతత ఉంటుంది. కొంతమంది ఎక్కడికి వెళితే ఇప్పుడు దేవుడు అక్కడ గందరగోళమే. అరే వీడు ఎందుకు వచ్చాడరా అంటారు చాలామంది. కానీ దేవుని యొక్క శాంతి, అది దేవుని రాజ్యానికి ఒక విలువ. కానీ ఇప్పుడు దేవుడు కోరుకుంటుంది ఏంటంటే డిటాచ్మెంట్, విడిచిపెట్టాలి. దేవుని రాజ్యానికి నీకు ఏదైనా వ్యతిరేకంగా ఉంటే విడిచిపెట్టాలి. కానీ లోకం ఏం కోరుకుంటుందంటే పట్టుకో, అదే పట్టుకో అంటది. కానీ ప్రభువు వదిలిపెట్టు అంటాడు. పేరు కాదు ముఖ్యం అంటాడు దేవుడు. పేరే ముఖ్యమంటావు ఈ లోకం, డబ్బు కాదు ముఖ్యమంటాడు దేవుడు. ఈ లోకం మాత్రం డబ్బే ముఖ్యము. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని కోసం అన్నీ వదిలేస్తే ఈ లోకము నిన్ను నన్ను పిచ్చివాడు, పిచ్చిదానా అంటారు. తెలుసా మీకు? దేవుని కోసము నువ్వు బైబిల్ పట్టుకుంటే, దేవుని కోసం మంచి మాటలు చెప్తే, దేవుని కోసం నువ్వు జీవిస్తే వీడు పిచ్చివాడురా, వీడు పిచ్చివాడు, వీడికి ఏం తెలియదురా, వీడు పితాపుత్రగాడు అంటాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, లోకం అది. వీడు పితాపుత్రగాడురా, వీడి దగ్గర ఏముందిరా అంటారు. అంటే ఈ లోకం ఒకటి కోరుకుంటే దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవాలయంలో అలా కూర్చున్న తర్వాత సిలువలో తన స్వరాన్ని విన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. వినిన తర్వాత వెంటనే లేచి బయటకు వెళ్ళిపోయి, దేవా శిథిలమైనటువంటి నీ దేవాలయాన్ని నిర్మిస్తానయ్యా అని చెప్పి బట్టలు ఉప్పదీసి వెళ్ళిపోయాడు. దేవుని రాజ్యం కోసం, దేవుని కోసం దేవుని బిడ్డలారా. కానీ అలా మనం ఉంటే ఈ లోకం ఏమంటుంది తెలుసా? పిచ్చివాళ్ళు అంటుంది. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఉన్నతమైన దానవు దేవుని బిడ్డలారా. జక్కయ్య ధనికుడు పరిశీలిద్దాం. జక్కయ్య ఏం చేస్తాడు? దేవుని బిడ్డలారా ధనికుడే. ఈ ధనికుడు ఏం చేస్తాడు? యేసుప్రభు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యం కావాలన్నాడు. అతడు ధనికుడే. జక్కయ్య క్రీస్తుని కనుగొన్నాడు. ఈ ధనికుడు క్రీస్తుని కనుగొనలేకపోయాడు. జక్కయ్య డబ్బు కాదు ముఖ్యం, ఇచ్చేస్తా అన్నాడు, చేసిన తప్పు తెలుసుకున్నాడు. కానీ ఈ ధనికుడు డబ్బు ముఖ్యం అనుకున్నాడు. జక్కయ్య నిండైనటువంటి క్రీస్తు బిడ్డగా ఉన్నాడు. కానీ ధనికుడు నిండైనటువంటి క్రీస్తు బిడ్డగా లేడు. చిన్నదే కదా, ఏం కాదులే, 10 ఆజ్ఞలు అనుసరిస్తున్నా కదా, చిన్నదే కదా, ఏం కాదులే, నేను రాజ్యంలో ఉంటాలి అనుకున్నాడు. కానీ దేవుని రాజ్యము కావాలంటే చిన్న చిన్న వాడిని కూడా వదిలిపెట్టకూడదు. చిన్న తప్పే కదా, ఒకసారే కదా ప్రేమను చూపించలేదు, ఒకసారే కదా అబద్ధమాడింది, ఒకసారే కదా ఏమీ కాదులే అనుకుంటా దేవుని బిడ్డలు. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో వాక్యం తెలియచేస్తూ ఉంది, ఈ ఆజ్ఞల్లో ఏ అత్యల్పమైన దాన్ని భంగపరచి అట్లు ఇతరులకు బోధించినచో నా రాజ్యమునకు మీరు పనికి రారు అంటున్నాడు దేవుడు. చిన్నదే కదా, చిన్న దొంగతనమే కదా, ఒక్కసారే కదా అంటాం దేవుని బిడ్డలారా. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయము 1 నుంచి 24 వచనాల్లో సౌలును సమూయేలు ఒక పనికి పంపిస్తాడు. ఏం పని అది? పక్క రాజ్యానికి వెళ్ళి అందరిని చంపేసి మంచిగా బలిసినటువంటి కోడల్ని గొర్రెల్ని చంపేసి దేవుని బిడ్డలారా రమ్మంటాడు. అక్కడ ఉన్నవంటి ఆగాగును కూడా చంపేయమంటాడు. కానీ సౌలు ఏం చేస్తాడు? అతను చంపడు, మంచిగా పొటేళ్ళని దేవుని బిడ్డలారా గెత్తలను తెచ్చుకుంటాడు, దాచిపెట్టుకుంటాడు, ఒక్కసారిగా అంటాడు. కానీ దేవుని చిత్తం కాదు, చిన్నదేగా అనుకుంటాడు. కానీ ఆ చిన్న తప్పు వలన సౌలు తన రాచరికాన్ని కోల్పోతాడు. దేవుని బిడ్డలారా చిన్నదే కదా అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ దేవుని బిడ్డగా నీవు ఉండాలి అంటే తీర్థయాత్రలకు వెళ్ళినా లాభం లేదు. దేవుని బిడ్డలారా తీర్థయాత్రలు వెని చేసినా లాభం లేదు,
ఎన్నిసార్లు పూజా బలికి వచ్చినా లాభం లేదు, ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదివినా లాభం లేదు. కానీ నీ వంతుగా నువ్వు చేయవలసింది నీలో ఉన్నటువంటి ఆ మురికిని తొలగించి క్రీస్తు యొక్క విలువైనటువంటి జీవితాన్ని, విలువలు కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తేనే నువ్వు దేవుల్లో ఉంటావు. మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? ఓ రోజంతా ఇలాగే ఒక తాగుబోతువాడు ఫాదర్ గారి దగ్గరికి వచ్చి, స్వామి నాకు జ్ఞానస్థానం ఇవ్వండి స్వామి అన్నాడంట. నేను తాగకూడదిక అని చెప్పి చక్కగా జ్ఞానస్థానం తీసుకొని మారిపోయాడంట. పేరు మార్చుకున్నాడు, రమేష్ రాజైపోయాడు, పేరు మారింది, దేవాలయం మారింది, తన జీవితం మారింది, అన్నీ మారిపోయాయి. చివరికి తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక మందు బాటిల్ చూశాడు. మందు బాటిల్ చూసి, మా ఫాదర్ గారు నన్ను మార్చేశారు, నా పేరు మార్చారు, అన్నీ మార్చారు, ఈ మందును కూడా నేను జ్ఞానస్థానం ఇచ్చి దీన్ని నీట్గా చేస్తాను, అప్పుడు తాగచ్చు కదా అని చెప్పి ఆ మందు బాటిల్ జ్ఞానస్థానం ఇచ్చి అది నీరుగా మారిపోయిందని చెప్పి మళ్ళా తాగాడంట. జ్ఞానస్థానం ఇస్తే మారిపోయింది కదా అని చెప్పి ఆ మందును కూడా వాడు ఏం చేశాడు, నీరుగా మారిపోయింది జ్ఞానస్థానం ద్వారా, ఇక తాగచ్చు అని చెప్పి తాగాడంట. అని చెప్పేది ఏం బడ్లరా, అది కాదు ప్రభువు నీ నుంచి నా నుంచి కోరుకునేది. దేవుని రాజ్యము అంటే దేవుని సాన్నిధ్యం. దేవుడరా ఆయనలో ఉండటమే, ఆయన సంపాదించుకోవటమే. ఎన్ని సంపాదించినా దేవుని యొక్క రాజ్యం లేకపోతే, అందుకే ప్రభు ఏమన్నారు మత్తయి సువార్తలో 33వ వచనంలో దేవుడరా ఏమన్నారు, మొట్టమొదటగా నీవు దేవుని రాజ్యం కోసం వెతుకుము, మిగతా అవన్నీ కూడా నీకు సమకూర్చబడతాయి. అది జీవితం అంటే, అది జీవితం అంటే. ఇప్పుడు దేవుడరా మనం మారాలి. టర్కీ దేశంలో ఏమైంది? 2 రోజుల క్రితం ఏమైంది? టర్కీ దేశంలో ఏమైంది? భూకంపం. దేవుని బిడ్డలారా, భూకంపం. ఘోరాతి ఘోరంగా చనిపోయారు ప్రజలు, ఘోరాతి ఘోరముగా. ఏమైంది? ఇప్పుడు దేవుని బిడ్డలారా చనిపోయారు, అనుకోలేదు. మన జీవితం కూడా నీటి మీద బొడగలాంటిది. దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండాలి, దేవుని విలువలకు దగ్గరగా ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా అది క్రైస్తవుడి యొక్క జీవితము, అది దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేదే. కనుక ఈ యొక్క దీపూషాబుల్లో పాల్గొనబోయే ముందు దేవుని యొక్క నిండైనటువంటి బిడ్డగా జీవించాలి, దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండాలి, దేవుని విలువలకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం దేవుని బిడ్డలారా. కనుక అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఆ ప్రభుని అడిగి వేడుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని విశ్వాసుల ప్రార్థన చెప్పుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని పైకి లేచి తలలు వంచి ఈ పరిశుద్ధ సమయంలో మనము దేవుణ్ణి అడిగే సమయం, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన వినే సమయం. ప్రభువే సెలవిస్తూ ఉన్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, అడిగిన ప్రతి వానికి కూడా ఇవ్వబడునని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం, ప్రార్థనలో మీరు ఏది అడిగినా సరే మీరు పొందుకుంటారని విశ్వసించండి అన్నాడు దేవుడు. కనుక దేవుని బిడ్డ, ఇది మంచి సమయం కాబట్టి కళ్ళు మూసుకొని తలలో ఉంచి ఈ నవదిన ప్రార్థనలలో నువ్వు ఏ అవసరంలో ఉన్నావు, ఏ అవసరం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవునికి సమర్పించు. దేవునికి సమర్పించు బిడ్డ, దేవునికి సమర్పించు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఓ నా సర్వేశ్వర, దయగలిగినటువంటి దేవానికి స్తోత్రమయ్యా. ఈరోజు ఇక్కడ చేరినటువంటి మమ్మందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా తిరుసభను పరిపాలిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశకులను, ఎవరైతే నీ సేవ చేస్తున్నారో దేవా, నీ రాజ్యమును ఎవరైతే వ్యాప్తి చేస్తూ ఉన్నారో దేవా, వారందరినీ కూడా నిండైనటువంటి నీ ఆత్మతో అభిషేకించి ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఏ బిడ్డ అయితే ఈరోజు ఇక్కడ చేరి తమ అవసరముల కోసం ప్రార్థిస్తున్నారో, ఈ నవదిన ప్రార్థనలో ఏ అవసరంలో వారు ఇక్కడికి వచ్చారో, ఓ అద్భుత దేవబాల యేసువా, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మంచి ఆరోగ్యం కావాలని చెప్పి వస్తే ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా.
సంతాన భాగ్యం కోసం వస్తే సంతాన భాగ్యాన్ని కలుగచేయండి అయ్యా. ఓ అద్భుత దీవబాల యేసువా, మా ప్రతి అవసరము కూడా నీకు తెలుసు అయ్యా. మా ప్రతి ఒక్క అవసరము నీకు తెలుసు ప్రభువా. మా అవసరాన్ని మీరు తీర్చి ఇక్కడ ఉన్నటువంటి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అదే విధముగా రాబోయే రోజుల్లో యేసువా జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మా విచారణ గురువులను దీవించండి, సహాయ గురువులను దీవించండి, కన్యాశ్రులను దీవించండి. వారు చేస్తున్నటువంటి సేవను మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి కార్యములో మీరే కర్త కర్మ క్రియగా ఉండి ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉండి మన అవసరముల కోసం, తల్లి శ్రీ సభ అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మామలన్నిటినీ మా నాథుడు మీ కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరు నిరూపిస్తున్న ఈ బలి సర్వశక్తి గలపైన సర్వేశ్వరునికి అంగీకారం అవుట్లా ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు స్థిరపరచుతివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎంచోటను నీ కృతజ్ఞత ఆవందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపమును రద్దు చేశాను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతని వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారమును తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరంతరము మేము నీ స్తుగీతము పాడుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు
ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబట్టి మాలుచున్నాము. ఈ విధంగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకుంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అగస్టిన్ గారితోనూ, ఆయనను మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ పైకి లేచి మన రక్షకుడు ఇచ్చిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో రెండు చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు
పాపులను మీరు బలించండి. గొప్ప శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపముల్ మన్నించువారా, మా మీద దయగనుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపముల్ మన్నించువారా, మా మీద దయగనుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపముల్ మన్నించువారా, మాకు సమాధానం దయచేయండి. మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించే దివ్య గొర్రె పిల్ల. ఇలాంటి ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధనిలము. ఆయన ప్రవేశించకు నేను పాత్రను కాను, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యమును పొందును. నవమ దిన నవీన జపము. ఎంజాల అద్భుత బాలయేసు. శాంతి శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకం వలె నేను ఇచ్చుటలేదు, మీరు కలవరపడవలదు, భయపడవలదు. యోహాను 14:27 మానవ అవగాహనకు అతీతమైన శాంతి మీ హృదయాలను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రంగా ఉంచును. ఫిలిప్పీలు 4:7 ధ్యానము. యూరప్ ఖండంలోని చెకోస్లోవేకియా దేశానికి చెందిన ప్రేగ్ నగరంలో వెలసిన అద్భుతమూర్తిని ఆరాధించి ఆశీర్వాదాలు పొందడానికి నానా వ్యయ ప్రయాసల కోర్చి అంత దూరం వెళ్ళనక్కర్లేదు. క్రీస్తు అదే రూపంలో తన విధానం చొప్పున హైదరాబాద్ అగ్రపీఠంలోనే కమ్మగూడెం ఎంజాల దేవాలయంలో కొలువై ఉన్నాడు. ఈ దివ్య క్షేత్రం నుండి భక్తులను ఆలించి పాలిస్తున్నాడు. ఎంజాలలోనే
కమ్మగూడ ఒక గురు మండల కేంద్రం, ఆదర్శ కథోలిక గ్రామం. ఈ గ్రామంలో నిర్మింపబడిన దేవాలయం 1977లో ఆశీర్వదింపబడి ప్రేగ్పురి అద్భుత బాలయేసుకు అంకితం గావింపబడింది. ఆనాటి నుండి తన దివ్య వరాలు మేలుల ద్వారా బాలయేసు ఎందరో భక్త హృదయాల్లో చోటు చేసుకున్నాడు. ఎంజాల పుణ్యక్షేత్రం నిర్మల, నిశ్శబ్ద, ప్రశాంత వాతావరణ ప్రదేశంలో ప్రతిష్ఠితమై ఉంది. మానవాత్మను శక్తియుత పరమాత్ముని సన్నిధిలో ఓలలాడింప చేస్తుంది. అనిర్వచనీయ అంతరంగ శాంతి, స్వస్థత, సంతోషం, దేవునికి దగ్గరగా ఉన్నామనే అనుభూతిని భక్తులు అనుభవిస్తున్నారు. దైవిక దివ్య బాలయేసును మన గృహాల్లోనూ మన హృదయాల్లోనూ ప్రతిష్ఠించుకొని పూజించి, ఎంత అధికంగా మీరు నన్ను ఆరాధిస్తే అంత అధికంగా నేను మేము ఆశీర్వదిస్తా అని నా దివ్య బాలయేసు దీవెనలను, అండదండలను దండిగా పొంది ఆనందిద్దాం. పిల్లల వలె నిష్కపటంతో జీవించి తరిద్దాం. ప్రార్థన. ఓ బాలయేసు రాజా, శాంతి మీతో ఉండునుగాక అని పలికిన దైవం మీరే. లోకం, పిశాచి, శరీరం అనే జ్ఞాన శత్రువుల వల్ల కలిగే అశాంతి, ఆందోళన, అప్రతిష్టల నుండి మమ్ము కాపాడండి. ముఖ్యంగా తోడి మానవుల ఎడ శత్రుత్వము, జగడము, దుర్మాతృక వంటి అపరాధములలో పడక సోమరితనము, దురాలోచనల నుండి దూరం చేయండి. మీ యొక్క శాంతి, సంతోషం, ఆశీర్వాదం మా హృదయాల్లోనూ మా మనస్సుల్లోనూ సమృద్ధిగా నింపండి ప్రభు. ఆమెన్. ఈరోజు రెవరెండ్ ఫాదర్ గోపు జోసెఫ్ రెడ్డి గారు మనకు మన యొక్క జీవితంలో ముఖ్యమైన అంశంగా దేవుని యొక్క రాజ్యం కొరకు మనము వెదకాలి, దేవుని యొక్క రాజ్యం మనలో ఉండాలి అని మనకు క్లుప్తంగా బోధించారు. వారు మన కొరకే గుంటూరు నుండి ప్రయాణమై ఈ బలి పూజను సమర్పించడానికి వచ్చారు. వారు చేసిన ప్రయాస ఫలించాలని నా మనవి. వారిని గౌరవించడానికి ఫాదర్ జోసెఫ్ తంబి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలనని మీరు చిత్తగించితిరి. మేము క్రీస్తు ఐక్యమై జీవించినట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలములు నొసగునట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పీఠం ముందు ఉన్నటువంటి ఒలివ్ ఆయిల్ని ప్రభు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఓ నా సర్వేశ్వర, ఆనాడు మీరు ప్రభువా లోకమును సృష్టిస్తూ ఉన్నప్పుడు నీటి మీదకు ప్రభువా, ఆది జలముల మీదకు నీ ఆత్మను కుమ్మరించారు ప్రభువా. యేసయ్యా, మీరు యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల్లో మీరు తెలియచేశారు ప్రభువా. మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, బాధతో ఉంటే, కష్టములో ఉంటే, వ్యాధితో ఉంటే వారి దగ్గరకు వెళ్ళి ప్రభువా నూనెతోటి అభిషేకించి ప్రార్థించమని మీరు పలికారు ప్రభువా. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ నూనెను దీవించి ఆశీర్వదించండి, ఈ ఆయిల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీ ఆత్మశక్తిని ప్రభువా దించండి, కృమ్మరించండి.
దీన్ని ఏ బిడ్డ అయితే ఉపయోగించబోతూ ఉన్నారు, ఏ వ్యాధి కోసం అయితే ఉపయోగించబోతున్నారు, ఏ అవసరం కోసం అయితే ఉపయోగించబోతూ ఉన్నారు, ఆ ప్రతి అవసరము తీరి ప్రభువా మంచి ఆరోగ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని బిడ్డలకు ప్రసాదించమని, నీ ఆత్మ అభిషేకము వాళ్ళు పొందుకునే భాగ్యాన్ని కలగచేయమని, ఈ ఆయిల్ని దీవించి, ఈ నూనెను దీవించి ఆశీర్వదించమని ఈ మా మనవిని మా నాథుడు మీ కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Yeah.